ముఖ్యంగా ఏంటి అంటే పీరియడ్స్ అనేవి 21 రోజుల నుంచి 35 రోజుల వరకు మనం నార్మల్ పీరియడ్స్‌గా పరిగణిస్తాం. సో, చాలామంది ఏమంటారు అంటే పీరియడ్ అయిపోయిన తర్వాత కాలిక్యులేట్ జేస్తారు. అలా కాదు. పీరియడ్ మొదటి రోజు మీకేదైతే వస్తుందో ఆ రోజు మొదటి రోజు నుంచి నెక్స్ట్ నెలలో అంటే వచ్చే నెలలో వచ్చే మొదటి రోజు మధ్యలో ఉండే గ్యాప్ అనేది 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఉండాలి. అలా కాకుండా 21 రోజుల లోపలొస్తుంది, 35 రోజుల దాటి వస్తుంది అంటే డెఫినిట్‌గా మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ముఖ్యమైన కారణం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ విమెన్‌లో ఏమై ఉంటుంది అంటే పీసీఓఎస్ అని అంటాం. అది ఒక రకమైన హార్మోనల్ ఇంబాలెన్స్. సో, ఇందులో హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వటం వలన పీరియడ్స్ అనేవి డిలే అవ్వటము, పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా రాకపోవటం లాంటి కండిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, చాలామంది ఏమనుకుంటారు అంటే ఇవి పపాయ తింటే లేదంటే నువ్వులు తింటే పీరియడ్ ఆగిపోతుంది, లేదంటే పీరియడ్ వస్తుంది అన్న అపోహలో చాలామంది ఉంటారండి. అవన్నీ మిత్స్ మాత్రమే. మీకు ఒకవేళ పీరియడ్ మిస్ అయ్యింది అంటే దానికి కారణం ఏదో అంటే సంథింగ్ లైక్ హార్మోనల్ ఇంబాలెన్సో లేకపోతే థైరాయిడ్ అబ్నార్మాలిటీసో ఇంకేమన్నా ఉండి ఉంటాయి. సో, ఒకవేళ పీరియడ్ మిస్ అయ్యారు అంటే 40 రోజులకు కూడా మీకు పీరియడ్ రాలేదు అంటే మాత్రం డెఫినిట్‌గా మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అలా కాకుండా 21 రోజుల లోపే పీరియడ్ వస్తుంది అంటే కూడాను మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. దానికి గల కారణాలు కరెక్ట్‌గా తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంట్లో మీకు అవైలబుల్ అయ్యే పపాయ లేదంటే నువ్వులో లేకపోతే ఇంకేదో సీడ్స్ వాడటం వలనో మీకు పీరియడ్ రావటం గానీ, ఆగటం గానీ జరగదు.